మహారాజా మూవీ గురించి నాకేమీ తెలీదు. ట్రైలర్ కూడా చూడలేదు. విజయ్ సేతుపతి సినిమా వస్తుంది అని అర్థమైంది. అండ్ తెలుగులో కూడా డబ్బింగ్ చేసిర్రు అండ్ పబ్లిసిటీ కూడా బాగానే చేస్తున్నాడు. సో ప్రీమియర్ పడంగానే కళ్ళు మూసుకొని వెళ్ళిపోయినా. అండ్ మూవీ చూసినాక నేను ఒక్కటే చెప్తున్నా, షేక్ అవుతాం. అసలు ఎక్స్పెక్ట్ చేయం కథ ఎటు పోతుంది అని. అండ్ ఫైనల్ గా కథ దీని గురించి అని తెలిసినప్పుడు మైండ్ పోతుంది అండ్ కొంచెం డిస్టర్బ్ కూడా అవుతాం. నేనైతే చాలా స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తున్నా, మూవీ చూడండి. అఫ్ కోర్స్ చాలా డిస్టర్బింగ్ మూవీనే. సో గుండె కొంచెం ధైర్యం చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు డీటెయిల్స్ లోకి వెళ్తే ఒక టిపికల్ తమిళ సినిమా ట్రీట్మెంటే ఉంటది మూవీకి. అండ్ స్టార్ట్ అవ్వడం కూడా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. అండ్ విజువల్ ట్రీట్మెంట్ కూడా మూవీది చాలా టీవీ సీరియల్ టైప్ ఉంటది. సో అది మరి కావాలని చేసిర్రా ఏంటో తెలియదు, కానీ ఇమేజ్ అయితే ఎక్సైట్ చేయదు మూవీలో. బట్ మూవీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే రైటింగ్. బేస్ కథ చాలా స్ట్రాంగ్ ఉంటది. ప్రతి డీటెయిల్ మనకి చూపిస్తారు అండ్ లాస్ట్ కి వచ్చి దాన్ని మళ్ళీ కనెక్ట్ కూడా చేస్తారు. సో బ్రిలియంట్ రైటింగ్. అఫ్ కోర్స్ స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది, బట్ ఓకే సర్ప్రైజ్ అయితే అవుతాం. ట్విస్ట్లు వర్కౌట్ అవుతాయి. అండ్ కొన్ని చోట్లలో కన్వీనియంట్ రైటింగ్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ మూవీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ రైటింగ్. అగైన్ రైటింగ్ ఏ సినిమాని బతికిస్తుంది అన్నదానికి ఇంకొక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ మహారాజా మూవీ. సో రాయండ్రా బై రాసి తీయండి సినిమాలు. అండ్ అగైన్ విజయ్ సేతుపతి ఉన్నాడు మూవీలో అండ్ లీడ్ రోల్. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ అని చించేసిండు. బ్రిలియంట్ యాక్టింగ్. నేనైతే తెలుగులోనే చూసిన మూవీని. అండ్ డబ్బింగ్ బాగుంది, కానీ విజయ్ సేతుపతి వాయిస్ చాలా ఇంటిగ్రల్ కదా ఆయన యాక్టింగ్ లో. సో అది కొంచెం టైం పడుతుంది మనకు అలవాటు కావడానికి. బట్ ఓకే ఓవరాల్ వర్క్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తా ఉండే. మా స్క్రీన్ లో ఆడియన్స్ క్లాప్స్, విజిల్స్, జోకులు వచ్చినప్పుడు నవ్వడం, ఇవన్నీ మూవీ మొత్తం జరుగుతానే ఉండే. సో ఇలా చూసుకుంటే డబ్బింగ్ వర్క్ అయిందని చెప్పొచ్చు. సో మీరు తెలుగులో చూడాలి అనుకుంటే ఖచ్చితంగా తెలుగులో చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ పాయింట్ నుండి నేను ఏం చెప్పినా స్పాయిలర్స్ అవ్వచ్చు. సో ఫస్ట్ వెళ్ళి సినిమా చూడండి అండ్ తర్వాత వచ్చి రివ్యూని కంటిన్యూ చేయండి. బట్ లాస్ట్ ఇయర్ సిద్ధార్థ్ ఒక మూవీ వచ్చింది చిన్న అని. అది చాలా మంచి మూవీ, కానీ అది మాస్ ఆడియన్స్ కి అంతగా రీచ్ కాలేదు. సో ఒక విధంగా మనం చెప్పాలంటే చిన్న మాస్ వర్షనే మహారాజా. రెండిటి హార్ట్ ఒకటే ప్లేస్ లో ఉంటది. అండ్ రెండు మూవీస్ చెప్పాలనుకున్న విషయం కూడా మోర్ ఆర్ లెస్ సేమే, కానీ మహారాజా మాత్రం మాస్ బీట్స్ తీసుకుంటది. స్క్రీన్ ప్లే లో ట్విస్ట్లతోని ఆ హైస్ ఇస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఆ ఫైట్ సీన్స్ వల్ల మాస్ మూమెంట్లు కూడా క్రియేట్ అవుతాయి. సో చిన్న సినిమా నచ్చిన వాళ్ళు మహారాజా సినిమా కూడా ఖచ్చితంగా చూడండి. రెండు మస్ట్ వాచ్ మూవీసే. పర్సనలీ నా వరకు చిన్న ఈజ్ అ బెటర్ ఫిల్మ్, కానీ మహారాజా ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఫిల్మ్. టెక్నికల్ గా మాట్లాడడానికి పెద్దగా కామెంట్స్ ఏం లేవు. ఇందాక చెప్పినట్టు ఇమేజ్ టీవీ సీరియల్ లా ఉంటది. సో అది కొంచెం మనం అలవాటు చేసుకోవాలి. అండ్ అజనీష్ లోక్నాథ్ స్కోర్ కూడా ఓకే. ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ కొన్ని చోట్ల చాలా బాగుంటది, బట్ కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది. బట్ ఇంకా అది స్క్రీన్ ప్లే ఇష్యూనా లేదా ఎడిటింగ్ ఇష్యూనా అంటే తెలియదు మరి. బట్ యాక్టర్స్ విషయంలో అందరూ బాగా చేసిండ్రు. ఎస్పెషల్లీ ఆ చిన్నమ్మాయి ఉంటది, బ్రిలియంట్ జాబ్. అండ్ అనురాగ్ కశ్యప్ కూడా ఉన్నాడు మూవీలో. చాలా ఇంపార్టెంట్ రోల్ అయింది. యాక్టింగ్ వైజ్ ఓకే, బట్ ఆ రోల్ ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటది. డిస్టర్బ్ అవుతాం ఇక్కడ. బట్ ఓవరాల్ చెప్పాలంటే మహారాజా ఇస్ ఏ క్రేజీ ఫిల్మ్. కొన్ని ఫ్లాస్ ఉండొచ్చు, బట్ బ్రిలియంట్ రైటింగ్ తోని చాలా హైస్ ఇస్తుంది అండ్ ఎండింగ్ తోని షేక్ చేస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గుర్తుండిపోతుంది. సో లవ్ యూ విజయ్ సేతుపతి. మహారాజా ఇస్ ఎ మస్ట్ వాచ్. జై హింద్.